శరత్చంద్ర భూమి ఇద్దరూ కలిసి శోభాచంద్ర మంటల్లో కాలిపోయిన ఫ్యాక్టరీ దగ్గర తవ్విస్తూ ఉంటారు. అక్కడ తవ్వకాల్లో ఒక ఎముక బయటపడుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఆ చల్లటి గాలి వీచేసరికి ఎవరు కళ్ళు తెరవలేకపోతారు. కానీ తవ్వే వ్యక్తి ఒక ఎముకని బయటికి తీయగానే అందరూ షాక్ అవుతారు. బావగారు, అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయించండి అని ఒక వ్యక్తి శరత్చంద్రకి చెప్తుండగా, మీరు ఇంత చిన్న విషయానికి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అని అపూర్వ కోపంగా అంటూ ఉంటుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి అని భూమి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పోలీసుల్ని పిలిపిస్తుంది. ఇక పోలీసులు అక్కడికి వస్తారు. ఇక శరత్చంద్రతో ఇలా చెప్తూ ఉంటారు, ఈ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ జరిగి కొంతమంది చనిపోయారని మా పోలీస్ రికార్డులో ఉంది అంటూ ఉండగా, అవును, నా భార్య శోభాచంద్ర కూడా ఆ షార్ట్ సర్క్యూట్లోనే చనిపోయింది అని శరత్చంద్ర అంటూ ఉండగా, తవ్వకాల్లో బయటపడిన ఆ ఎముకని పోలీస్ ఆఫీసర్ చూపిస్తూ, ఈ ఎముక ఆ చనిపోయిన ఆవిడదేనేమో అని అంటూ ఉండగా అపూర్వ షాక్ అవుతుంది. నేను ఎంక్వైరీకి పంపిస్తాను అంటూ ఆ ఎముకని కలెక్ట్ చేసుకుంటాడు ఎస్ఐ. ఇంకా తవ్వకం జరిపిస్తుండగా ఒక బ్రాస్లైట్ బయటపడుతుంది. దాంతో అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ బ్రాస్లైట్ని చూస్తున్న భూమి, ఖచ్చితంగా మా అమ్మని చంపిన ఆవిడదే కావచ్చు అంటూ నిజాలన్నీ బయటపడతాయి. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని అపూర్వ భయపడేలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది భూమి. నిజంగా ఆ ఎముక శోభాచంద్రనేనా? ఆ బ్రాస్లైటు అపూర్వదేనా? శోభాచంద్రని చంపింది అపూర్వ అని ప్రూవ్ అవనుందా? భూమి ప్రూవ్ చేయగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.